దేవునికి స్తోత్రం. మన ప్రియ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున అత్యంత మారుమూల గ్రామమైనటువంటి ఒక గొత్తకోయ గ్రామానికి, అంటే ట్రైబల్స్ నివసించేటువంటి నివాస స్థలానికి మేము వచ్చాం. ఈ గ్రామంలో చాలామంది దేవుని ఎరగినటువంటి ప్రజలు, మొత్తం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరు కూడా దేవుని తెలుసుకోలేదు. వారికి దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, ప్రతి గ్రామంలో కూడా, ఎంత మారుమూల గ్రామంలోనైనా సరే వీళ్ళని అంటే మభ్యపెట్టి మతోన్మాద విషయంలో రెచ్చగొట్టేటువంటి అనేక మంది వీరి మనస్సులో విషబీజాలు నాటుతూ ఉన్నారు. ఇక్కడ రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చినా కానీ ఏమి తెలియనటువంటి ప్రజలైనప్పటికీ కూడా దేవుని విషయంలో వెనకంజ వేస్తూ ఉన్నారు. ఏదో మమ్మల్ని ఏదో చేయడానికి వచ్చారు అన్నట్లుగా సువార్తను ప్రకటించి దేవుని ప్రేమను పంచి వారి మేలు కొరకు ఆశించి వచ్చినటువంటి మమ్మీని కూడా తృణీకరించేటువంటి పరిస్థితి. అయినా సరే దేవుని ప్రేమను బట్టి ఈ నూతన సంవత్సరంలో వారు వ్యతిరేకించినా సరే, ఏం చేసినా సరే రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చాము. ఈ గ్రామాన్ని చూస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మా యొక్క పరిచర్య ద్వారా ఇటువంటి గ్రామాల ప్రజలందరూ మారు మనసు పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం. మా యొక్క ప్రార్థన మరియు పరిచర్యలు అన్నిటి కొరకు మీరు ప్రార్థించండి. అదేవిధంగా ఇటువంటి రక్షణ లేనటువంటి అనాగరికులైనటువంటి మరి సమాజానికి దూరంగా ఉంటున్నటువంటి ప్రజలకు కూడా దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించి వారిని కూడా సామాజికంగా చైతన్యం చేసి, అదేవిధంగా దేవుని యొక్క ప్రేమను పంచి వారు కూడా దేవుని ప్రేమలో ఎదుగులాగా మనం ప్రార్థన చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ప్రణాళికలతో మనం ముందుకు కొనసాగుదాం. మన పరిచర్యలను, అదేవిధంగా ఇటువంటి మారుమూల ప్రాంతాలలో పరిచర్య చేస్తున్నటువంటి మన భారతదేశంలోనైనా సరే, తెలంగాణ రాష్ట్రంలో, మరి తెలుగు రాష్ట్రాలలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పరిచర్య అనేక మందిని రీచ్ అవ్వలాగున దేవుడు కార్యం చేసేలాగున ఈ నూతన సంవత్సరం నూతనమైన ప్రణాళికలతో మనం ముందుకు కొనసాగుదాం. అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.